మీరు సెప్టెంబర్ 23వ తారీఖున అంతకుముందు శ్యామలరావు గారు మాట్లాడినప్పుడు లడ్డులో కల్తీ కలిసింది అని అన్నప్పుడు పెద్దజీఆర్ వారిని నేను ప్రశ్నిస్తున్నా, మీరెందుకు అప్పుడు ఉత్తరం రాయలేదు? ఈ రోజున ఎందుకు ఉత్తరం రాసినారు? ఈ స్వాములు కూడా ఆ రోజు ఎందుకు స్పందించలేదు? సిట్ తన తీర్పు ఇచ్చినాక ఆ నివేదికలో రాజకీయ నాయకులకు ఏ ప్రమేయము లేదు, కొద్దిమంది అధికారులు, నెయ్యి సరఫరాదారులు, ఆ నైపుణ్యం కలిగిన టెక్నికల్ ఎక్స్పర్ట్స్, వీళ్ళు ముగ్గురు కుమ్మక్కై చేసినటువంటి నేరం ఇది అని ప్రకటించితే నా తరువాత జగన్మోహన్ రెడ్డి గారి కింద పాలక మండలి అధ్యక్షులకు కానీ ఏ రకమైన ప్రమేయము లేదు అని విస్పష్టంగా చెప్పిన తరువాత ఆత్మరక్షణలో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఈ కొత్త అంకానికి తెరతీసినాడు. ఇక తనను సమర్థించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరని ఇలా మభ్యపెట్టి, ప్రలోభపెట్టి, లోబర్చుకొని కొద్దిమంది స్వాములను భయపెట్టి ఆందోళనకు గురి చేసి సాక్షాత్తు పెద్దజీయర్ స్వామినే, ఆయన చేతనే ఈ రకమైనటువంటి లేఖ రాయించటం. స్వామి, మీకు తెలుసును, గత 5 ఏళ్ల కాలంలో ధనుర్మాసంలో మీ మఠంలో ఆ 30 రోజుల పాటు పెద్ద పెద్ద వాళ్లతో తిరుప్పావై పఠనాన్ని పఠింపచేసి దాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచానికంతా తెలియచెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని పూర్తిగా అటకెక్కించినారు అన్నటువంటి విషయం మర్చిపోయినారా స్వామి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఆలయ ప్రతిష్టకు, ఆలయ గౌరవానికి అత్యంత ముఖ్యమైన సేవ చేసేటువంటి మఠాలు పెద్దజీయర్, చిన్నజీయర్ మఠాలని, ఇవి ఆర్థిక ఇబ్బందులకు లోను కాకూడదని ఈ 2 మఠాలకు పెద్ద ఎత్తున టీటీడీ ధన సహాయం చేస్తున్నటువంటి విషయం, పెంచినటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను పెద్దజీయర్ స్వాముల వారికి. మీరు పాపం మీ అంత గొప్పవారో లేరు, కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి క్షుద్ర రాజకీయాలు వాడేటువంటి రాజకీయాల చేతిలో నైతిక విలువలు కలిగినటువంటి ఆధ్యాత్మికవేత్తలు నలిగిపోవటం అన్నది మాత్రం చాలా బాధ కలిగేటువంటి అంశము. కొండ మీద చంద్రబాబు నాయుడు గారు నియమించుకున్నటువంటి అధ్యక్షుడు కానీ, ఈవో కానీ వీళ్ళంతా కూడా చంద్రబాబు గారి ప్రయోజనాలు కాపాడటానికి ఉన్నారే కానీ హిందూ ధర్మాన్ని కాపాడటానికి కాదు. ఈ సంవత్సరన్నర కాలంలో ఎన్ని అఘాయిత్యాలు, అరాచకాలు, అపచారాలు జరిగిందో మీకు తెలియంది కాదు. మీ పట్ల మేము ఎంత గౌరవంగా, మీరు కనపడంగానే పాదాలకు నమస్కరించుకొని ఎంత భక్తి ప్రపత్తులతో ఉంటామో మీకు తెలియంది కాదు. వెంకటేశ్వర స్వామి పట్ల అపారమైన, అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో రామానుజాచార్యుల యతుల చేతనే నెలకొల్పబడ్డటువంటి వ్యవస్థ గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, కొత్తగా వచ్చిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఈ గురురాజ్ అనేటువంటి బొక్కసం ఇన్ఛార్జ్ 2 గంటల పాటు అతను అక్కడ ఆ స్వామి మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించి కలత చెందేటట్టుగా చేసి ఈ ఉత్తరాన్ని బహిరంగంగా రాయించినారు, వదిలేటట్టు చేసినారు. నిజానికి స్వామి తమిళీయుడు,
ఆయనకు తెలుగు రాసేటువంటిది కూడా తెలియదు. కానీ తెలుగులో రాసినటువంటి ఉత్తరములో సంతకం ఉన్నది. ఈ రకంగా భయపెట్టి ఏం సాధించాలనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు మళ్ళీ కొద్దిమంది స్వాములని సెలెక్టివ్ చేసుకొని సెలెక్టెడ్ స్వాముల చేత, అందులో కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ద్వేషించేటువంటి స్వాములు, వాళ్ళు రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు. వాళ్లకు భక్తి కంటే కూడా పైరవి చాలా ఎక్కువ అవసరం. ఈ రకంగా దీన్ని వాడుకొని మా మీద బురద చల్లి, మీరు కూడా మీతో కలిసి మీరు రమ్మన్న చోటికి వచ్చి చర్చల్లో పాల్గొనడానికి కూడా మేము సిద్ధం. కానీ ఈ క్షుద్ర హోమంలో చంద్రబాబు నాయుడు గారు నడిపించే ఈ అధర్మ క్షుద్ర హోమంలో మీరు సమిధలు కావద్దని మీ పాదాలకు నమస్కరించి మరీ తెలియజేసుకుంటున్నానన్న ప్రకటనలు, ధర్నాలు చేసినటువంటి స్వాములకంతా కూడా మీరు ఏ విషయంలో అయితే చేశారో అవేవి కూడా నిజాలు కావు. పని కట్టుకొని ఈ ముఖ్యమంత్రి ఆడుతున్నటువంటి నాటకంలో, ఆ చదరంగంలో మీరు పావులుగా మారద్దోనని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎంత దారుణమైనటువంటి విషయము! ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ స్పష్టంగా ఎక్కడా జంతువుల కొవ్వు కలవలేదు అని విస్పష్టంగా ప్రకటించిన తరువాత, సంవత్సరం పాటు విచారణ చేసి జరిపి ఆ తర్వాత కోర్టుకు నివేదించిన తరువాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల వాళ్ళు, మీడియా సంస్థలు ఆ సిబిఐ ఎంక్వైరీ మీదనే దాడి చేస్తూ, తప్పులు పడుతూ 20 రోజులుగా విపరీతమైనటువంటి వైరుధ్య విరుద్ధ వ్యతిరేక ప్రచారాలు చేస్తూ ఉంటే దానిని గమనించకుండా చంద్రబాబు ఆడుతున్నటువంటి నాటకంలో జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అనేటువంటి ఒక బ్యాడ్ ఆలోచనతో ఆయన చేస్తున్నటువంటి ఈ ఘోర కలికి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చేసినంత మంచి హైందవ సమాజానికి ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయల. మతాంతీకరణ కోసమని ఇతర మతస్థుల వాళ్ళు హైందవ మతాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉంటే, హిందువుగా మారటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటే కొండ మీద ఒక పీఠాన్ని ఏర్పాటు చేసేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంతకంటే గొప్ప విషయం ఏమున్నది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.